శివసేన నాయకులు అన్నంత పని చేశారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖుర్షీద్ కసౌరీ బుక్ లాంచింగ్ ఆర్గనైజర్, పుస్తక రచయిత సుధీంద్ర కులకర్ణిపై ఇంక్తో దాడికి దిగారు. కార్యకర్తలందరూ ఒక్కసారిగా రచయితపై దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాక్ మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖుర్షీద్ బుక్ లాంచింగ్ నిర్వహించొద్దని ముందే హెచ్చరించింది శివసేన. అయితే పుస్తక రచయిత సుధీంద్ర కులకర్ణి దాన్ని పట్టించుకోలేదు. బుక్ రిలీజ్ కోసం ముంబైలోని నెహ్రూ ప్లానిటోరియంలో ఏర్పాట్లు చేశారు. దీంతో మండిపడ్డ శివసేన కార్యకర్తలు రచయిత సుధీంద్ర కులకర్ణిపై దాడి చేశారు. అతని మొహంపై నల్ల రంగు పూశారు. బుక్ రిలీజ్ కార్యక్రమాన్ని జరగనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఓ పక్క బార్డర్లో దాడులకు తెగబడుతూ మరోపక్క ఇక్కడికి వచ్చి నీతులు చెప్పడం ఏంటని శివసేన నేతలు ప్రశ్నించారు. आमचे माननीय अतिथी खुर्शीद महमूद कसूरी, पाकिस्तानचे पूर्व परराष्ट्र मंत्री, त्यांचा स्वागत करतो. ते पहिल्यांदा मुंबईला आलेले आहेत आणि पहिल्यांदा आमच्या ऑफिसला म्हणजे ऑब्झर्वर रिसर्च फाउंडेशनच्या ऑफिसला आलेले आहेत. मी त्यांचा स्वागत करतो. ऑनरेबल खुर्शीद महमूद कसूरी साहब, I extend a very warm welcome to you in Mumbai, the great city of Mumbai, the historic city of Mumbai, and especially to our office, the Observer Research Foundation. We thank you first of all for accepting our invitation to come to Mumbai, where he was imprisoned at the age of 19 in the Quit India movement during the freedom struggle. I'd heard a lot about this city, and I want to pay a tribute to this city. It's a city which through its film industry has enabled people of South Asia to understand each other, because they adopt a very simple language, whether you call it Urdu, Hindustani, Hindi, whatever that language is, it's a unifying factor. It brings the people of South Asia together. అయితే పాక్ మాజీ విదేశాంగ మంత్రి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ శివసేన కార్యకర్తలు కులకర్ణిపై దాడి చేసిన తర్వాత ఆయన ముఖానికి నల్ల రంగు పూశారు. ఆయన అలానే నల్ల రంగుతోనే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదన్నారు. అటు పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ అహ్మద్ కౌసరీ జరిగిన ఘటన విచారకరమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. తనకు భారత్తో ముఖ్యంగా ముంబై నగరంతో ఎంతో అనుబంధం ఉందన్నారు. అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై ఇంక్ దాడి ఘటనపై బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ స్పందించారు. కులకర్ణిపై శివసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.